శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో ఏదైతే సృజన్ అనేటటువంటి థర్డ్ ఇయర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడో ఇప్పుడు ఈ సంఘటన సంచలనం రేకిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే లోతుకు వెళ్లే కొద్దీ కూడా చాలా రకాలైనటువంటి సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ప్రస్తుతం స్టూడెంట్స్ అందరూ కూడా మీ కెమెరా ముందుకు వచ్చి నిజాలు చెప్పినప్పటికీ వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత బయట పోర్ట్రే అవుతుంది ఒకటి, ఇక్కడ జరుగుతుంది ఒకటి అని చెప్పి స్టూడెంట్స్ అందరూ చెప్తున్నారు. స్టూడెంట్స్ చెప్పిన దాని ప్రకారం ఈ మొత్తం విషయంలో అసలు ఏం జరిగింది అనేటువంటిది ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చేసేటటువంటి ప్రయత్నం నేను చేస్తాను. సో మొత్తం విషయంలో సృజన్ ఇప్పటికే థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. ఈ సృజన్ని హెరాస్ చేసినటువంటి మిగతా 8 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫైనల్ ఇయర్. సో సృజన్తో పాటు వీళ్ళు కూడా ఎప్పుడు ఫ్రెండ్స్ లాగే ఉండేవారు. పక్క రూమ్స్ అయినప్పటికీ కూడా సృజన్ జాయిన్ అయిన దగ్గర నుంచి ఈ గ్రూప్తోనే ఎక్కువగా తిరిగేవాళ్ళు. వీళ్ళందరూ కూడా అన్న అనుకుంటూనే పిలుచుకునే వాళ్ళు అంటున్నారు. అయితే ఈ మొత్తం విషయంలో ఫ్రెండ్స్గా ఉండేటటువంటి ఈ గ్రూపు సృజన్ మీద ఎందుకు ఇంత పగబట్టింది అంటే ఆ ఫ్రెండ్స్కి సంబంధించి ఇప్పుడు ఎవరైతే ఈ 8 స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళలో ఒక స్టూడెంట్కి సంబంధించినటువంటి చెల్లెకి సృజన్కి వీళ్ళిద్దరు కూడా అన్న చెల్లెళ్ళు అనేటటువంటి రిలేషన్తోనే పిలుచుకున్నప్పటికీ కూడా తనకి హెల్త్ ఏదో బాగోక పర్సనల్గా తను లాస్ట్ కాల్ చేసినప్పుడు ఆ అబ్బాయి తనకి హెల్ప్ చేయడం కోసం రూమ్కి వచ్చాడు. అయితే ఈ విషయాన్ని చూసిన వేరే స్టూడెంట్ ఎవరైతే మిగతా 8 మెంబర్స్ ఉన్నారు సృజన్కి సంబంధించినటువంటి ఫ్రెండ్స్ వాళ్ళకి చెప్పడంతో ఆ సీనియర్ గ్రూప్ అంతా కూడా సృజన్ని రూమ్లోకి తీసుకెళ్ళి 4 to 5 hours చిత్రహింసలు పెట్టి దాని తర్వాత సృజన్ సూసైడ్ చేసుకునే విధంగా వాళ్ళు ప్రేరేపించి నాన్న మాట్లాడి తనని డిప్రెషన్కి గురి చేశారని తోటి విద్యార్థులు చెప్తున్నారు. అయితే ఇక్కడ సృజన్ క్యారెక్టర్ మీద కూడా చాలా వరకు ఎలిగేషన్స్ వస్తున్నాయి. అయితే మిగతా స్టూడెంట్స్ అందరూ కూడా నిజంగానే సృజన్ క్యారెక్టర్ అసాసినేషన్ చేయకూడదు, నిజంగా సృజన్ మంచి వ్యక్తి కాకపోతే ఇంతమంది ఎందుకు తనకు సపోర్ట్ చేస్తాము, ఇంతమంది స్టూడెంట్స్ ఇంతమంది అమ్మాయిలు అందరం కూడా సృజన్కి మద్దతుగా నిలవం కదా, ఇక్కడ జరిగింది వేరు బయట పోర్ట్రే అవుతుంది వేరు, నిజాలన్నీ కూడా ఖచ్చితంగా బయటకు రావాలి, పోలీస్ ఇన్వెస్టిగేషన్స్లో నిజాలు ఎంకు తేలాలి అని చెప్పి స్టూడెంట్స్ అందరూ కూడా పట్టు కూర్చున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ 8 మంది ఎవరైతే ఉన్నారో అంటే ఇంటర్ అయిపోయిన తర్వాత ట్రిపుల్ ఐటీ కాలేజ్లో జాయిన్ అవుతారు కాబట్టి వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా ఇక్కడే చదువుతున్నారు. 2 years ఇంటర్ ఇక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత థర్డ్ ఇయర్కి సంబంధించి ట్రిపుల్ ఐటీ బీటెక్కి ప్రమోట్ అయిన తర్వాత ఇక్కడ ఫెసిలిటీస్ లేవని చెప్పి న్యూజివీడ్కి సంబంధించినటువంటి క్యాంపస్ని ఆ 8 మెంబర్స్ కూడా అక్కడికి వెళ్ళిపోయారు. అయితే మళ్ళీ రూల్స్ చేంజ్ అవ్వడంతో మళ్ళీ 4 years కూడా ఇక్కడే కంప్లీట్ అయ్యే విధంగా మేనేజ్మెంట్ మారడంతో అక్కడ ఉండేటటువంటి వాళ్ళని 1 year కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫైనల్ ఇయర్కి మళ్ళీ హెచ్ఎర్లకు సంబంధించినటువంటి ట్రిపుల్ ఐటీ క్యాంపస్కి తీసుకొచ్చారని చెప్తారు. అయితే ఈ 8 మంది కూడా జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు చాలాసార్లు సస్పెండ్ అయ్యారు అంటున్నారు. చాలా మంది స్టూడెంట్స్తో వీళ్ళు ఇలాగే ర్యాగింగ్ చేసినట్టుగా చాలా హెరాస్ చేస్తూ మాట్లాడడం, వాళ్ళకి నచ్చిన స్టూడెంట్స్తో మాట్లాడడం, లేదా వాళ్ళకి నచ్చకపోతే ర్యాగ్ చేసిన విధంగా ఒక రుబాబు చూపించేటటువంటి తత్వం 8 మందికి ఉంది అని చెప్తున్నారు. అయితే చాలాసార్లు 8 మందిని చూసి చాలామంది స్టూడెంట్స్ భయపడినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే వాళ్ళతో పాటు ఉండేటటువంటి సృజన్ మీదే ఈరోజు వాళ్ళు ఇంత దారుణానికి ఒడగట్టడానికి ఇక్కడ కారణం ఆ 8 మందిలో ఉండేటటువంటి ఒక సిస్టర్ అని చెప్తున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా నిన్నటి వరకు సృజన్కి ఇన్సిడెంట్ జరిగిన వెంటనే నేను సృజన్ అన్నని చూడాలి అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో కూడా నిజాలు చెప్పిన ఆ అమ్మాయి ఈరోజు ఆ అమ్మాయి మాత్రం మాట మారుస్తూ సృజన్ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తుంది అని చెప్తున్నారు. సో స్టూడెంట్స్ అందరూ చెప్తున్న దాని ప్రకారం ఏంటి అంటే ఆ అమ్మాయిని వాళ్ళు కానీ లేదా వాళ్ళ పేరెంట్స్ కానీ లేదా మేనేజ్మెంట్ కానీ మ్యానిపులేట్ చేసి నిజాలు బయటకు రాకుండా చేస్తున్నారు. సో ఈ విషయంలో సృజన్ తప్పేమీ లేదు, చాలా మంచి వ్యక్తి. సో సృజన్ మీద కావాలనే పర్సనల్గా ఈ విషయం జరిగిన తర్వాత వాళ్ళు గ్రచ్చు పెట్టుకొని సృజన్కి అమ్మాయికి అదర్ రిలేషన్ ఏదైనా ఉంది అని చెప్పి వాళ్ళు ఊహించుకొని ఇదంతా చేశారు. కానీ సృజన్కి అమ్మాయికి మధ్య అన్న చెల్లెళ్ళ బంధమే ఉంది. ఎందుకంటే ఆ అమ్మాయి రూమ్మేట్స్ స్వయంగా మనకు చెప్తున్న దాని ప్రకారం ఖచ్చితంగా ఆ అమ్మాయికి సంబంధించి వీళ్ళందరికీ కూడా ఆ రిలేషన్ తెలుసు. సో ఒక అన్నగానో ఒక చెల్లెగానో వాళ్ళని చూశారు. కానీ ఆ 8 మంది అమిత్ అదేవిధంగా కొన్ని పేర్లు ఉన్నాయి, నేను డిస్ప్లేలో కూడా మీకు మెన్షన్ చేస్తాను. సో వాళ్ళందరూ కూడా ఫైనల్ ఇయర్ చదువుతున్నారు అనమాట. సో వాళ్ళు రాంగ్గా అర్థం చేసుకొని ఈ ఇష్యూని ఇంతవరకు తీసుకొచ్చి ఇప్పుడు ఒక అమాయకుడు చనిపోయినట్టుగా చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఆ 8 మందికి కూడా పనిష్మెంట్ ఇవ్వాలి అని చెప్తున్నారు. మరొక వైపు ఆ 8 మందిలో ఒకరికి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. సో కాబట్టి వాళ్ళకి బెదిరిస్తూ కాల్స్ కూడా వస్తున్నాయి. ఆ 8 మందికి సంబంధించి వాళ్ళని విడిచిపెట్టేయాలని వాళ్ళకి ఎవరైతే యాంటీగా మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ కూడా బెదిరింపు కాల్స్ కూడా వస్తున్నాయి. కాబట్టి మేము ఎవరు కూడా ముందుకు వచ్చి నిజాలు చెప్పలేనటువంటి పరిస్థితులు ఉన్నాము. ఈ మొత్తం విషయంలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ జరిపి వాళ్ళని సస్పెండ్ చేయడం కాదు, వాళ్ళకి టీసీ ఇచ్చి క్యాంపస్ నుంచే పంపించేసేయాలి అని చెప్పి మాత్రం డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ క్యాంపస్ వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత ఇంకొక విషయం కూడా వెలుగులోకి వచ్చింది. ఏంటి అంటే అది రిలీజియస్కి సంబంధించినటువంటి చాలా సెన్సిటివ్ మ్యాటర్ అని మనం చెప్పుకోవచ్చు. కానీ ఈ క్యాంపస్లో రిలీజియస్ బేస్ మీద కూడా చాలా హెరాస్మెంట్స్ జరుగుతున్నాయని
స్వయంగా స్టూడెంట్స్ నాతో చెప్పడం చూస్తే నిజంగా నేను షాక్ అయ్యాను. ఎందుకంటే ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో రిలీజియస్కి సంబంధించినటువంటివి తీసుకురావడం కానీ, లేదా ఇంత చదువుకున్న ఇంత ఎడ్యుకేటెడ్ స్టూడెంట్స్లో ఇంకా ఆ భావన ఉండడం, మిగతా స్టూడెంట్స్తో ఈ రిలీజియస్ విషయాల్లో గొడవ పడడం. అండ్ సృజన్ కూడా చూస్తే హిందూ, అండ్ ఎవరైతే ఆ అమ్మాయి కానీ లేదా మిగతా 8 మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా, అందులో అమిత్ అనే ఒక్క అబ్బాయి క్రిస్టియన్, మిగతా వాళ్ళందరూ కూడా ముస్లిమ్స్ అని చెప్తున్నారు. సో రిలీజియస్ బేస్ని తీసుకొచ్చి కూడా సృజన్ని వీళ్ళందరూ కూడా హెరాస్ చేసి ఇలా చంపారు అని చెప్పి స్టూడెంట్స్ అందరూ చెప్తున్నారు. అయితే సృజన్ సూసైడ్ చేసుకోవడానికి ముందు పక్కన ఉండేటటువంటి జూనియర్స్తో, అదేవిధంగా తనకు కావాల్సినటువంటి ఇంకొంతమంది సీనియర్స్తో బట్టలు ఆరేసుకోవడానికి నాకు ఒక తాడు కావాలి, ఫ్రూట్ కట్ చేసుకోవడానికి ఒక నైఫ్ కావాలి అని చెప్పాడు. జనరల్గా ఉండే థింగ్స్ కాబట్టి మేము దాన్ని అంత పెద్ద సీరియస్గా తీసుకోలేదు. సో ఇలాంటి విషయం జరుగుతుందని మేము ఎవరైనా ఎక్స్పెక్ట్ చేయలేదు అంటున్నారు. అవన్నీ తను తీసుకున్న తర్వాత నెక్స్ట్ డే వీళ్ళకి సెమ్ ఎగ్జామ్స్ అవుతున్నాయి కాబట్టి పిల్లలందరూ కూడా, ఈ స్టూడెంట్స్ అందరూ కూడా ఎగ్జామ్స్ హడావిడిలో ఉన్నప్పుడు సృజన్ ఈ ఇన్సిడెంట్కి పాల్పడ్డాడు అని చెప్పి ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా వరకు బాధను వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నిజాలన్నీ కూడా అఫీషియల్గా బయటికి రానప్పటికీ ఈ క్యాంపస్లో ఏ స్టూడెంట్ని అడిగినా సరే అన్అఫీషియల్గా ఇవే చెప్తున్నారు. దీన్ని ఇప్పుడు మేనేజ్మెంట్ మిగతా 8 మెంబర్స్ ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళకి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడం కోసం, అదేవిధంగా క్యాంపస్ పరువు కాపాడుకోవడం కోసం, పరువు పోకుండా ఉండడం కోసం ఈ సృజన్కి సంబంధించి పూర్తి మ్యాటర్ని కూడా డైవర్ట్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా ఇలా డైవర్ట్ చేయకుండా సృజన్ చావుకి న్యాయం కావాలి, చనిపోయిన తర్వాత అయినా సరే తన క్యారెక్టర్ని ఇలా అసెస్ చేయడం మంచిది కాదని చెప్పి మిగతా స్టూడెంట్స్ అందరూ కూడా సృజన్కి మద్దతుగా నిలుస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకి ఇక్కడ కనిపిస్తున్నారు. సో ఇలా ఒక్కొక్క సంచలనకరమైనటువంటి నిజాలు కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. సో ఏదేమైనా సరే ఇది ఖచ్చితంగా ఆ 8 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్, వాళ్ళ మీద మాత్రం కఠిన చర్యలు తీసుకోవాలి అంటున్నారు. ఎందుకంటే ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో వాళ్ళని చూస్తూ 4 ఇయర్స్ మిగతా స్టూడెంట్స్ అందరూ కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా చాలాసార్లు వాళ్ళు చేసినటువంటి పనులకి, వాళ్ళు ఉండేటటువంటి ధోరణికి వాళ్ళని సస్పెండ్ చేసింది మేనేజ్మెంట్, కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అప్పుడే వాళ్ళని టీసీ ఇచ్చి పంపిస్తే ఈ రోజు ఇంత జరిగి ఉండేది కాదు కదా అని చెప్పి మిగతా స్టూడెంట్స్ అందరూ కూడా గగ్గోలు పడుతున్నటువంటి పరిస్థితి కనిపెడుతుంది. సో ఏదేమైనా సరే ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో IIIT అనేసరికి ఇది ఒక జిల్లాలో ఉండేటప్పటికీ ఎక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి స్టూడెంట్స్ ఎన్నో ఆశలతో ఇక్కడ చదువుకుంటారు. సో ఈ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా వీటన్నిటిని కూడా కరెక్ట్ చేయాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ మేనేజ్మెంట్ మీద ఖచ్చితంగా ఉంటుంది. సో ఇప్పటికైనా సరే మేనేజ్మెంట్ కళ్ళు తెరిచి ఇలాంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఇలాంటి మాస్ బిహేవియర్ కానివ్వండి, లేదా ఇలా బిహేవ్ చేసి ర్యాగ్ చేసేటటువంటి ఇలాంటి వాళ్ళందరినీ గుర్తించి ఖచ్చితంగా వాళ్ళకి సరైన పనిష్మెంట్ ఇస్తే ఇలాంటివి రిపీట్ అవ్వకుండా ఉంటాయి అని మాత్రం తెలుస్తుంది. సో ఓవరాల్గా సృజన్ చావుకి న్యాయం జరగాలని చెప్పి స్టూడెంట్స్ అందరూ కోరుకుంటున్నారు. మరి మొత్తం విషయం విన్నారు కదా, మీరేమంటారు? IIIT కాలేజీలో ఇన్ని జరుగుతున్నప్పుడు మేనేజ్మెంట్ ఏం చేస్తుంది అనుకుంటున్నారు? వీళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ తీసుకుంటే మళ్ళీ స్టూడెంట్స్లో ఇలాంటివి చేయకుండా ఉండేటటువంటి భయం వస్తుంది అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి.